కవిత కామెంట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2029 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమన్నారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత. అయితే పార్టీ పేరు జాగృతి ఉంటుందా లేక మరొకటి ఉంటుందా అని చెప్పలేమన్నారు. గతంలో సొంత పార్టీయే కుట్ర చేసి తనను ఎంపీగా ఓడించిందని కవిత ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరాదే ఉంటుందా, ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరాదే ఉంటుందా, ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. घर वापसी का कोई उम्मीद नहीं. अरे मेरे से ज़्यादा इस्माइल भाई परेशान हो रहे हैं. कोई उम्मीद नहीं साहब, ज़रा दिल टूट गया सब, दिल तोड़ दिए. नहीं तो फिर भी चांस था, लेकिन बिल्कुल अभी तो कुछ नहीं है सर. थैंक यू. घर वापसी का कोई उम्मीद नहीं. अरे मेरे से ज़्यादा इस्माइल भाई परेशान हो रहे हैं. कोई उम्मीद नहीं साहब, ज़रा दिल टूट गया सब, दिल तोड़ दिए. नहीं तो फिर भी चांस था, लेकिन बिल्कुल अभी तो कुछ नहीं है सर. थैंक यू. జాగృతి జనం బాటా పేరుతో కవిత అనేక జిల్లాలు పర్యటిస్తున్నారు. సో దాంట్లో భాగంగా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మేము బరిలో ఉంటాం, అది జాగృతినా మరొకటా, కానీ ఖచ్చితంగా మాత్రం బరిలో ఉంటామని చెప్తున్నారు కవిత. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. ఎస్ విజయ్, కవిత కామెంట్స్ చూసాం, పోటీ మాత్రం పక్కా 2029లో అసెంబ్లీ బరిలో ఉంటామని చెప్తున్నారు. సో ఆ దిశగా జాగృతినిగా మరింత బలోపేతం చేసే విధంగానే కవిత స్టెప్స్ కనిపిస్తున్నాయా? రాజేష్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం, యాత్ర కార్యక్రమం పేరిట కవిత పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలన్నీ కూడా తిరుగుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అనేటువంటి కొత్తగా వెలిసినటువంటి జిల్లా ఏదైతే గద్వాల జోగులాంబ ఉందో ఆ జిల్లాలో పర్యటిస్తూ కూడా ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తామనేటువంటి స్పష్టత అయితే కవిత ఇచ్చారు. పార్టీ పేరు అనేది జాగృతియే ఉంటుందా లేకపోతే మరేదైనా పార్టీ పెడతారనేది కనుక ఇప్పుడే చెప్పలేము. బట్ ఖచ్చితంగా ఈ 2029 ఎన్నికల్లో మాత్రం పోటీ చేసే తీరుతామని చెప్పేసి అయితే కరాఖండిగా చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేయబోతా ఉన్నామని చెప్పేసి చెప్తూనే తన గుండెకు గాయమైందని, సొంత పార్టీ వాళ్ళే తనను బయటికి పంపించేశారని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఇక గతంలో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు కుట్రపూరితంగానే బీఆర్ఎస్ తనని ఓడించింది అనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. పార్టీ నుంచి పంపేయడము, అంతకుముందే నన్ను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడించడము, ఇదంతా కూడా గతంలోనే తన వెనకాల కుట్ర జరిగింది అనేటువంటి అంశాన్ని తిరిగి లేవనెత్తుతూ తన పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకువస్తూ పార్టీ పేరు ఇప్పుడు ప్రస్తావించలేను, కానీ ఒక స్పష్టత అయితే ఇవ్వగలను. 2029లో ఎలక్షన్స్ వస్తే గనక ఖచ్చితంగా ఆ సాధారణ ఎన్నికల్లో నేను పోటీ చేసి తీరుతాను అంటూ కూడా కవిత అయితే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారని చెప్పాలి రాజేష్. సో దీన్ని బట్టి చూస్తే ఈ జనం బాట కార్యక్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణ జాగృతికి సంబంధించి కార్యకర్తలను అలాగే నాయకులను కూడగట్టుకునేందుకు, అలాగే జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు ఇదొక మార్గం అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ జిల్లాల పర్యటన అయిపోయిన అనంతరం తిరిగి మళ్ళీ హైదరాబాద్ లో కూడా కవిత పర్యటించనున్నారు. సో మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు వివిధ కార్యాచరణను కూడా ఇప్పటికే కవిత మొదలు పెట్టారు. అన్ని విభాగాల్లో కూడా నాయకులను అలాగే కార్యకర్తలను కూడగట్టుకునేందుకు వివిధ విభాగాల్లో కొన్ని విభాగాలను సృష్టించి కూడా వారికి ఆ విభాగాలకు బాధ్యతలను కూడా అందులో ఉన్నటువంటి నాయకులకు అప్పజెప్పారనే చెప్పాలి. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ కవిత ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత క్లారిటీ ఇచ్చారు ఎలక్షన్స్కు సంబంధించి.
2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటాం, జాగృతి తరపున ఉంటామా లేకపోతే అప్పుడు మరొక పేరుతో వస్తామా, కానీ పోటీ చేయడం మాత్రం పక్కా అంటూ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి. బీఆర్ఎస్లోకి అంటే గర్వాపసి ఏమైనా ఉంటుందా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు అంటూ కవిత ఆన్సర్ ఇచ్చారు. జాగృతి జనం బాట పేరుతో అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నారు కవిత. దాంట్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి ఖచ్చితంగా బరిలో ఉంటుంది, కానీ జాగృతి పేరుతో ఉంటుందా మరొక పేరుతో ఉంటుందా కానీ పోటీ మాత్రం పక్కా అంటూ స్పష్టం చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరాదే ఉంటుందా ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి.